వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా అన్ని పార్టీలు ఆశావాహులకు టికెట్లు కన్ఫర్మ్ చేసే క్రమంలో ఇంకా ఆశావాహులకు సంతృప్తి చెందలేదు. కొన్ని పార్టీలేమో ఇంకా టికెట్లు ఎవరికి అనేది కన్ఫర్మ్ చేయలేదు. నామినేషన్లు నిన్న నుంచే స్టార్ట్ అయినాయి. నిన్న ఇయ్యాల రేపు చివరి తేదీ ఉండడంతో ఒక్కొక్క వార్డుకు ఇద్దరు ముగ్గురు వేస్తున్నారు ఒకే పార్టీ నుంచి. రెబల్ కూడా వేస్తున్నట్టు అనిపిస్తుంది. కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రం టికెట్లు కన్ఫర్మ్ చేసి మన జనగామ నియోజకవర్గమైన చేర్యాల్లో అందరికి టికెట్లు కన్ఫర్మ్ చేసిరు. ప్రచారం జోరుగా సాగుతుంది. కానీ గత 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేర్యాల పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రాకముందుకు పురపాలక సంఘ కార్యాలయం చేర్యాల, ఇది చేర్యాల నడి ఒడ్డులో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ను దీన్ని కూల్చేసి ఒక మోడల్ బిల్డింగ్ కడతామని చేర్యాల ప్రజలకు నమ్మబలికి దీని మీద కోట్ల స్కామ్ చేసి తీసుకుపోయి ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ ఎక్కడుందంటే ఒక బాలుర హాస్టల్లో ఉన్నది. ఆ బాలుర హాస్టల్లో మున్సిపల్ ఆఫీస్ పెడితే బాలురు పిల్లలు చదువుకోవడానికి హాస్టల్లో పడుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత 4-5 సంవత్సరాల నుండి పడుకోవడానికి బెడ్లు లేవు. వీళ్ళే ఒక 4-5 రూమ్లు అలా సెట్ చేసుకున్నారు. చదువుకునే పిల్లలు పడుకోవడానికి వసతులు లేక ఒక బెడ్ మీద మళ్ళీ ఒక బెడ్ ఇట్లా పైన ఇట్లా కట్టేసుకుంటూ అట్లా సెట్ చేసి వాళ్ళకు ఒక బెడ్ మీద 2-3 పండుకుంటూ పైన బెడ్ రోడ్డు నిద్ర కింద పడతారు. దెబ్బలు తాక్కని వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు. కానీ చేర్యాలో ఇది ఉంది కదా, ఇంత మంచి బిల్డింగ్ ను తొలగించి ఏదో మోడర్న్ బిల్డింగ్ కడతామని చెప్పి దీని పరిస్థితి ఏం చేసిరో చూద్దాం ఒకసారి. ఇక చేర్యాల పరిస్థితి చూడండి. ఇది అంబేద్కర్ చౌరస్తా. చేర్యాల్లో ఫేమస్ అంటే ఎప్పటికీ 100 మంది వచ్చే ప్లేస్ అంటే అంబేద్కర్ చౌరస్తా. ఇది ఎస్బీఐ బ్యాంకు. ఇక చూడండి, మున్సిపల్ కార్యాలయం ఉన్న ఆ బిల్డింగ్ ను కూల్చి దీన్ని ఏమనాలో అర్థమవుతలేదు సార్. ఏ బిల్డింగో, దీనికి ఏం పేరు పెట్టిరో, దీనికి ఎన్ని కోట్ల ఫండ్ వచ్చిందో, దీనికి కట్టడానికి ఎంత అయిందో ఇంతవరకు తెలియట్లేదు. దీనికి ఏం పేరు పెట్టినా కూడా కనీసం తెలియట్లేదు. దీన్ని దేనికోసం పెట్టినా కూడా అర్థమవుతలేదు. ఇదంతా చేర్యాల అంగడి ప్రాంతం చూడండి. అంత మంచి పక్కన ఈ ప్లేసెస్ ఉన్నాయా? ఇది 2 అంతస్తులు. ఇక్కడ మధ్యలో స్లాబ్ ఉండదు. ఇది 2 అంతస్తులలో పైన రేకులు వేసిర్రు. అంటే ఇది దేనికోసం కట్టిర్రు? ఇందులో ఏమైనా ఏనుగులను, ఒంటెలను అవిటేమన్నా ఇలా తోల్దామని కట్టించిర్రా? దీనికి అసలు దేనికి కట్టించిరో ఇంతవరకు అది కట్టి ఏం లాభం లేదు. దేనికి యూజ్ చేస్తుందో కూడా అర్థమైతలేదు. ఎంత మంచిగా ఉన్న చేర్యాలను ఇగో ఈ చిన్న బండ్లు ఉన్నాయా? ఈ బండ్ల ప్లేసులలో మొత్తము ఒక 20-30 సెటర్స్ ఉండే. సెటర్స్ అన్ని షాపులు, అన్ని వృత్తుల వారు, సైకిల్ టెక్స్, టీ స్టాల్స్ అండ్ మంగళ షాప్స్, ఇట్లా ప్రతి ఒక్కరు జీవనోపాధి సాగించేవారు. దాని వలన మున్సిపాలిటీకి రెంట్ వచ్చినాయి. ఇది చూడండి, చికెన్ సెంటర్ల పరిస్థితి చూడండి ఒకసారి. ఇవి చూడండి, మటన్ కొట్టే షాపులు అప్పుడు సెటర్స్ ఉండే, బిల్డింగ్ ఉండి సెటర్లు ఉండే. ఆ సెటర్లు తీసేసి రోడ్డు మీద ఎంత ఘోరమైన పరిస్థితి చేర్యాలకు ఏర్పడ్డదంటే దీనికి కారకులు ఎవరు? చూడండి, చికెన్ సెంటర్లు చూడండి, ఇక్కడ మటన్ సెంటర్లు చూడండి, వీటి పరిస్థితి చూడండి. అరే దీన్ని చూస్తే ఏం చెప్పానో అర్థం కాని పరిస్థితిలో, ఈ బిల్డింగ్ చూస్తేనైతే నాకు ఏం చెప్పానో అర్థమవుతుంది. ఈ బిల్డింగ్ దేనికోసం కట్టిరు? చేర్యాల ప్రజలు గమనిస్తాను. చేర్యాల మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇవి చేసిన ఘనత ఇది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు పల్లరాజేశ్వర్ రెడ్డి గారు వీటి మీద సమాధానం చెప్పి మీరు చేర్యాలకు వచ్చి ఓట్లు అడగాలి మున్సిపల్ ఎలక్షన్లలో. ఈ షాప్స్ గల కారణం ఏంది? ఏ ప్రభుత్వంలో చేసింది? అవి కులగొట్టడానికి గల కారణం ఏంది? ఈ పెద్ద బిల్డింగ్ పేరేంటిది? ఇది ఒకసారి మీరు చెప్పిన తర్వాతనే ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అండ్ నిలబడ్డ బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ
కౌన్సిలర్లు దీనికి సమాధానం చెప్పి మీరు ఓట్లు అడగాలి. చేర్యాల నడి ఒడ్డున ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ను తీసుకుపోయి ఎలాంటి వెహికల్స్ అంటే ఎలాంటి సౌకర్యం లేని ప్లేస్ లో తీసుకుపోయి బీడీ కాలనీలో కట్టించారు. ముసలి వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఏదన్నా అర్ధరాత్రి ఏదైనా ప్రాబ్లం అయ్యి ఒక ఊరు నుంచి ఒక చుట్టుపక్కల గ్రామాలకు ఉన్న వ్యక్తులకు రాత్రిపూట కడుపును వచ్చినా, ఇంకేమైనా సంథింగ్ ఏదైనా ఫీవర్ వచ్చినా, ఇంకే ఎలాంటి ఆ స్ట్రోక్ వచ్చినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అరే మధ్యలో ఉంది కాబట్టి బండి మీద ఉరికొచ్చి తీసుకొని చూపించుకుంటారు. అంత దూరం పోయేసరికి ప్రాణాలు పోతే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అప్పుడున్న ఎమ్మెల్యే గారికి తెలియదా? సెంటర్లో హాస్పిటల్ అంటే ఎక్కడ ఉండాలి? ఊరు మధ్యలో ఉండాలి. తీసుకుపోయి ఊరు అవతల కట్టేసిరు. అది ఒక వేరే ఊరులాగా అయిపోయి సపరేటు. దీని మీద చేర్యాల ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు, నిలబడ్డ కౌన్సిలర్లు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఓట్లు అడిగే ముందు చేర్యాల పరిస్థితిని గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అభివృద్ధి చేసిరు కదా, ఈ అభివృద్ధి మీద మీ సమాధానం చెప్పి ఓట్లు అడగాలని చేర్యాల ప్రజలు తెలియజేసుకుంటున్నారు.